ఉంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు 68 నుంచి 76 మున్సిపాలిటీలు దక్కుతాయని అంచనా వేసింది. అలాగే 29 నుంచి 36 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం అవుతుంది అని అంచనా వేసింది. ఇక బీజేపీ కేవలం 3 నుంచి 5 స్థానాలకే పరిమితం అవుతుంది అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలను దక్కించుకోబోతోందని ఎవరికి వారు అంచనాల్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణలో 116 మున్సిపాలిటీల్లోనూ 7 కార్పొరేషన్లోనూ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 2996 వార్డులు కార్పొరేషన్ డివిజన్లకు కలిపి ఎన్నికలు జరిగాయి. ఇందులో 14 స్థానాల్లో ఏకగ్రీవం అయిపోయాయి. ఇప్పుడు నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ డీటెయిల్స్ అందిస్తూ ఉన్నాను. ఇదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే మీరు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు కదా. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్ని స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటుంది అని, అలాగే ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లో ఏ పార్టీ ఎక్కడ కైవసం చేసుకుంటుందని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే పీపుల్స్ పల్స్ ఇచ్చిన నివేదికను ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. పీపుల్స్ పల్స్ అంటుంది రామగుండంలో 30 నుంచి 40 డివిజన్లలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందని, బీఆర్ఎస్ 16 నుంచి 20 డివిజన్లలో విజయకేతనం ఎగరవేస్తే బీజేపీ 3 నుంచి 6 డివిజన్లలో మాత్రమే విజయకేతనం ఎగరవేస్తుంది. ఇతరులు రామగుండం కార్పొరేషన్లో 4 నుంచి 7 డివిజన్లను గెలుచుకునే అవకాశం ఉంటుందని, అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అని పీపుల్స్ పల్స్ చెబుతోంది. ఇక మంచిర్యాల ఏ విధంగా ఉండబోతోంది? మంచిర్యాల కూడా కాంగ్రెస్ కైవసం అవుతుంది అని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తుంది. 39 నుంచి 43 డివిజన్లో కాంగ్రెస్ గెలుస్తుంది. 8 నుంచి 12 డివిజన్లను మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంటే 6 నుంచి 9 చోట్ల మాత్రమే బీజేపీ డివిజన్లను గెలుచుకుంటుంది. ఇతరులు 1 నుంచి 2 చోట్ల ప్రభావాన్ని చూపిస్తారని చెప్తోంది. అంటే మంచిర్యాల కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ వశమే అవుతుంది అని. ఇక కొత్తగూడెంకి సంబంధించి 28 నుంచి 34 డివిజన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్తుంది. 7 నుంచి 9 డివిజన్లను మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్తుంది. ఇక్కడ సిపిఐ ప్రభావాన్ని చూపిస్తుంది. బీజేపీ ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కొత్తగూడెంలో చూపించడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్ కంటే సిపిఐ కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కమ్యూనిస్టుల ప్రాబల్యం అక్కడ ఉంటుంది. 14 నుంచి 16 డివిజన్లలో సిపిఐ తన ప్రభావాన్ని చూపిస్తుంది. 2 నుంచి 4 డివిజన్లను ఇతరులు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఇక కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. కరీంనగర్లో 14 నుంచి 16 డివిజన్లను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంటుంది. 10 నుంచి 12 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకుంటే ఏకంగా 24 నుంచి 29 డివిజన్లను బీజేపీ గెలుచుకుంటుంది. ఎంఐఎం ఇక్కడ 6 నుంచి 9 డివిజన్లలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇతరులు 1 నుంచి 3 చోట్ల ప్రభావాన్ని చూపిస్తారు. అంటే కరీంనగర్ కార్పొరేషన్ని బీజేపీ గెలుచుకోబోతోంది. అక్కడ కమల వికాసం కనిపిస్తుంది అని. ఇంతకు ముందు రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెంలలో బీజేపీ కేవలం 3వ స్థానంలోనే ఉంటే కరీంనగర్లో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో ఉంటుంది. కరీంనగర్ కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది. అలాగే నిజామాబాద్లో కేవలం 10 నుంచి 16 డివిజన్లలో కాంగ్రెస్ విజయకేతనాన్ని ఎగరవేస్తే కేవలం 2 నుంచి 4 డివిజన్లలో మాత్రమే బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. బీజేపీ ఇక్కడ నిజామాబాద్లో మొదటి స్థానానికి బీజేపీ వస్తుంది. 26 నుంచి 31 డివిజన్లలో బీజేపీ విజయకేతనాన్ని ఎగరవేసి ఈ నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక నల్గొండలో 21 నుంచి 26 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 8 నుంచి 12 డివిజన్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. 6 నుంచి 10 డివిజన్లలో బీజేపీ ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంఐఎం ఇక్కడ 2 నుంచి 4 డివిజన్లలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇతరులు 1 నుంచి 2 డివిజన్లను గెలుచుకునే అవకాశం ఉంది అని నల్గొండ కాంగ్రెస్ కైవసం కాబోతుంది. కాంగ్రెస్ తన హస్తగతం చేసుకోబోతోంది నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి. ఇక మహబూబ్ నగర్కి సంబంధించి 26 నుంచి 30
డివిజన్లను కైవసం చేసుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకోబోతోంది. ఇక్కడ 18 నుంచి 22 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకోబోతోంది. 6 నుంచి 8 డివిజన్లలో బీజేపీ ప్రభావాన్ని చూపిస్తే 2 నుంచి 4 డివిజన్లో మాత్రం ఎంఐఎం తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇతరులు 0 నుంచి 1 డివిజన్లో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే మొత్తంగా 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరిగితే 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ తన హస్తగతం చేసుకోబోతోంది. 2 కార్పొరేషన్లో మాత్రం బీజేపీ తన ప్రభావాన్ని చూపించబోతోందని పీపుల్స్ పల్స్ చెబుతోంది. ఇక 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఈ 116 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఎన్ని చోట్ల ప్రభావాన్ని చూపిస్తుంది, కాంగ్రెస్ గెలుచుకునే మున్సిపాలిటీలు ఎన్ని, బీజేపీ గెలుచుకునే మున్సిపాలిటీలు ఎన్ని, బీఆర్ఎస్ ఎన్ని కైవసం చేసుకోబోతోంది అనే చర్చ ఆసక్తి మీకు కనిపిస్తుంది కదా. మీ ఆసక్తిని బిగ్ టీవీ ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా, ఈ సర్వే ఫలితాల ద్వారా తీర్చబోతోంది. ఇదిగో కాంగ్రెస్ 68 నుంచి 76 మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతోంది. బీఆర్ఎస్ 29 నుంచి 36 చోట్ల కారు పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతోంది. బీజేపీ మాత్రం కేవలం 3 నుంచి 5 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకోబోతోంది. ఎంఐఎం 1 మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది, 0 నుంచి 1. ఇక ఇతరులు 8 నుంచి 14 చోట్ల తమ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. సో కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతోంది. కాంగ్రెస్ అత్యధిక కార్పొరేషన్లను కైవసం చేసుకోబోతోంది. ఈ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన ప్రభావాన్ని అప్పటి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఈ లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు గుర్తుపై జరుగుతున్నటువంటి ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చాలా స్పష్టంగా చూపించబోతోందనే విషయం అర్థమవుతుంది. ఓట్ షేర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ను దాదాపు కాంగ్రెస్ పార్టీ నిలుపుకుంటున్నట్టుగానే ఈ గణాంకాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మిగిలిన సంవత్సరం ఇప్పటివరకు మీరు పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వే ఫలితాలు మీరు చూశారు. మరికొన్ని సర్వే ఫలితాలను కూడా నేను మీకు చూపిస్తాను. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని చోట్ల తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్ని చోట్ల ఎన్ని వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, మొత్తానికి వార్డులు డివిజన్లు కలిపి 2996 వార్డులు డివిజన్లు కలిపి ఉన్నాయి. సో ఎన్ని వార్డులు డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అంటే 1210 నుంచి 1290 వార్డులను డివిజన్లను కలిపి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంటే 860 నుంచి 930 వరకు కారు పార్టీ బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇక బీజేపీ మాత్రం కేవలం 250 నుంచి 270 వార్డులు డివిజన్లలో మాత్రమే ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఇక ఎంఐఎం 35 నుంచి 44 డివిజన్లు వార్డులలో ప్రభావాన్ని చూపిస్తే, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ-సిపిఎంలు ఇక్కడ 12 నుంచి 17, 10 నుంచి 14 పార్టీల్లోనే తమ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఇతరులు 90 నుంచి 110 స్థానాల్లో తమ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అని పీపుల్స్ పల్స్ చెప్తోంది. సో అత్యధిక వార్డులు డివిజన్లను కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకోబోతోంది. సో ఈ ఎన్నికల్లో జనం ఏం కోరుకున్నారు, ఏ ప్రాతిపదికన ఓటు వేశారు, జనం అజెండా ఏంటి అన్నది కూడా బిగ్ టీవీ మరికొద్ది సేపట్లో మీకు వివరించబోతోంది. సో మరో పీపుల్స్ పల్స్ ఓట్ షేర్ గురించి పీపుల్స్ పల్స్ ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. 36% మొత్తం ఈ 2996 డివిజన్లు అలాగే వార్డులో కలిపి ఓట్ షేర్ ఎంత వస్తుందంటే 36% ఓట్ షేర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 29.7% ఓట్ షేర్ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అని చెప్తుంది. బీజేపీ 19.3% ఓట్ షేర్ను బీజేపీ గెలుచుకుంటుంది అని ఇక్కడ ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇతరులు 9 నుంచి 9.7% ఓట్ షేర్ను సాధించుకుంటారు. 2% ఎంఐఎం తన ఓట్ షేర్ను సాధించుకుంటుంది అని